ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అమరావతిలో 24,276 కోట్ల రూపాయల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులిచ్చింది. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇచ్చే అంశం సహా మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది. మొత్తం 21 అంశాలతో కూడిన అజెండాపై కేబినెట్లో చర్చించారు. ఇందులో భాగంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా CRDA 42, 43 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో 24,276 కోట్ల రూపాయల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. మంగళగిరి ఎయిమ్స్కు అదనంగా 10 ఎకరాల భూమి కేటాయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంగళగిరి ఎయిమ్స్కు అదనంగా 10 ఎకరాల భూమిని కేటాయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇచ్చే అంశం సహా మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ధాన్యం కొనుగోలు కోసం మార్క్ఫెడ్ ద్వారా 1000 కోట్ల రుణం మంజూరుకు ఆమోదం దక్కింది. 1000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా 11,000 కోట్ల రుణం, KFW ఆర్థిక సంస్థ ద్వారా 5,000 కోట్ల రుణం పొందడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. హంద్రీ నివాస్ సుజల స్రవంతి 2వ దశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 10 జిల్లాల్లోని వరద ప్రభావిత బాధితులకు రుణాలు రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులకు మళ్లీ టెండర్లు పిలిచేందుకు ఆమోదముద్ర వేసింది. అయితే మున్సిపాలిటీ చట్టం 1965లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రివర్గం తిరస్కరించినట్లు తెలుస్తోంది. యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉందని, కష్టపడితే విజయం సొంతమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం చంద్రబాబే తనకు స్ఫూర్తన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతోంది. 4 రోజులు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న ఆమెకు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు శాంతిపురం మండలం శివపురం వద్ద సొంత ఇంటి నిర్మాణాన్ని భువనేశ్వరి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని, కష్టపడితే విజయం సొంతమవుతుందని నారా భువనేశ్వరి అన్నారు. 2వ రోజు కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు కళాశాల ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ఐటీ రంగంలోనూ మహిళలు రాణించడం సంతోషకరమని పేర్కొన్నారు. విజన్తో ముందుకు వెళితే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం చంద్రబాబే తనకు స్ఫూర్తి అని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఎంతో కష్టపడి చదివిస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని అన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితం అయ్యేవాళ్లని, ఆ తర్వాత పరిస్థితులు మారాయని చెప్పారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారని అన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాలని వివరించారు. ఆటపాటలతో పాటు కెరీర్ పైన విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. విజయం ఊరికే రాదు, కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదని భువనేశ్వరి అన్నారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యంతో ముందుకు వెళితే అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. లోకేష్కి అదే చెప్పేదానని అన్నారు. ఆయన కూడా అట్లానే రోజు 7-10 కిలోమీటర్ ఆయన నడిచి, ఆయన స్ట్రీట్ లైట్స్ కింద, అప్పుడు కరెంటు ఉండేది కాదు, ఆ రోడ్ లైట్ల కింద ఆయన కూర్చుని చదువుకునేవారు. సో నేను ఎప్పుడు లోకేష్కి ఒక తల్లిగా నేను ఎప్పుడు గుర్తు చేస్తాను ఇట్లాంటి వాళ్ళని. ఏది నీకు ఫ్రీగా రాదు, వచ్చిందా, ఐ మీన్ నాట్ ఫ్రీ, విత్ యువర్ హార్డ్ వర్క్, రెస్పెక్ట్ దట్ ఓన్లీ విల్ టేక్ యూ ఫార్వర్డ్. సో మిమ్మల్ని అందరినీ మీరు అదృష్టంగా భావించాలి కూడా. మీరు ఇవాళ ఈ కాలేజ్లో చదువుకుంటున్నారు, అది మీ తల్లిదండ్రుల గురించి. సో ఫస్ట్ మీరందరూ తల్లి, తండ్రి, గురు వీళ్ళందరినీ మీరందరూ రెస్పెక్ట్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను ఇక్కడికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలతో గాంధీ పేరు పెట్టుకోవటం, అంబేద్కర్ను అడ్డు పెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మండిపడ్డారు. అమిత్ షాపై మాట్లాడే అర్హత ఇండియా కూటమి నేతలకు లేదన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వారధి కార్యక్రమం అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గాంధీ పేరు తలుచుకోకుండా మీ సొంత పేరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలతో గాంధీ పేరు పెట్టుకోవడం, అంబేద్కర్ పేరును వినియోగించుకోవడం, కొన్ని వర్గాల ఓటు బ్యాంకు వినియోగించుకుని 50 సంవత్సరాలు అవినీతితో పరిపాలించారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని విమర్శించారు. బీజేపీ అంబేద్కర్ భారతరత్న ఇవ్వడం, పార్లమెంటులో ఫోటో ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. వారున్న ప్రాంతాల్లో పంచతీర్థాల పేరుతో గౌరవించామని అన్నారు. ఇలాంటివి కాంగ్రెస్ చేయకపోవడం, మళ్లీ అమిత్ షాని రాజీనామా చేయమనడం దుర్మార్గపు ఆలోచనని మండిపడ్డారు. ఒడిశాకు చెందిన సారంగ ఎంపీని తోసివేయడం చాలా బాధాకరమని, నిస్వార్థపరుడు అయినటువంటి వ్యక్తిపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించారు. రాజధానిని అన్ని జిల్లాలతో అనుసంధానించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, కేంద్రం నుంచి వస్తున్న నిధులను రాష్ట్రం సక్రమంగా అమలు చేస్తూ ముందుకు వెళ్తోందని అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన అవగాహన లేకుండా జగన్ కూటమి ప్రభుత్వంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు. దమ్ములేని రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, మతతత్వ రాజకీయాలు ఈ దేశంలో పోషించి ఈ దేశాన్ని పుట్టముంచినటువంటి పార్టీ మీరు. ఆ పేరు పెట్టుకునే అర్హత లేదు. మీకు సిగ్గుంటే వెంటనే మీరు గాంధీ అనే పేరుని తీసి మీ ఒరిజినల్ పేరు పెట్టుకునే దమ్ముందా అని ఈవేళ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇక ఈ అంగులు నాటకాలు మానేయండి. మా ఎంపీ, మాజీ మంత్రి, ఆయన తోస్తే ఒరిస్సాకు చెందినటువంటి ఒక నిస్వార్థపరుడు, పైపు దగ్గర స్నానం చేసేటువంటి వ్యక్తి సారంగ గారు, వారిని తోస్తే తల బద్దలాసిపోయిందని వారే చెప్తున్నాడు. రాహుల్ గాంధీ ఒక ఎంపీని తోస్తే ఆ ఎంపీ వీరి మీద పడితే వీరి కింద పడి తల బద్దలాసిపోయేటువంటి పరిస్థితి. నిస్వార్థపరుడైన ఆయన ఇంటికి వెళ్తే పార్లమెంట్లో వారికి ఇచ్చిన ఇంటి వెనకాల ఒక పూరి పాకను నిర్మించి నిస్వార్థపరుడు సైకిల్ దొక్కుతాడు. అలాంటి వ్యక్తుల మీద గౌరవం లేనటువంటి పనులు ఈవేళ ఈ సందర్భంలో మీరు నిర్మాణం చేయడం ఏదైతే ఉందో మీకు ఈ దేశం మీద కానీ మీకు ఏమాత్రం గౌరవం లేదు. కొండపల్లి కిల్లా ఔన్నత్యాన్ని భావితరాలకు చాటి చెప్పడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా సాంస్కృతిక, పురావస్తు, మ్యూజియం, టూరిజం శాఖల సమన్వయంతో కొండపల్లి కిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ఆలోచన చేస్తున్నామన్నారు. కొండపల్లి ఏర్పాటు కిల్లాకు మరింత ప్రచారం కల్పించి రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల పర్యాటకులు తప్పనిసరిగా కొండపల్లిని సందర్శించేందుకు దృక్పథాన్ని కల్పిస్తామన్నారు. జిల్లాలో చారిత్రక ప్రాశస్త్య కలిగిన కొండపల్లి కిల్లా ఔన్నత్యాన్ని భావితరాలకు చాటి చెప్పడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా సాంస్కృతిక, పురావస్తు, మ్యూజియం, టూరిజం శాఖల సమన్వయంతో కొండపల్లి కిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా తెలిపారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కొండపల్లి కిల్లా అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జి వాణిమోహన్ ఇతర అధికారులతో కలిసి కొండపల్లి కిల్లాను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ జిల్లాకు తలమానికమైన కొండపల్లి కిల్లాను అభివృద్ధి చేసి పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అత్యంత ప్రాశస్త్యం కలిగిన కిల్లా చరిత్రను సజీవంగా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందన్నారు. 2019వ సంవత్సరంలో కొండపల్లి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగిందని అన్నారు. కొండపల్లి కోట చరిత్ర సజీవంగా నిలిపే విధంగా మరమ్మతులు నిర్వహించి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. కిల్లాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఫోటోను యాప్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లో స్కాన్ చేసుకుని ఆ చిత్రం యొక్క విశిష్టతను తెలుసుకునేలా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. గతంలో పునరుద్ధరించిన కొండపల్లి పోర్టు నిర్వహణ క్రమేపీ తగ్గిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047లో విజన్ డాక్యుమెంటులో పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. చారిత్రాత్మకమైన స్థలం ఇది. సో దీని గురించి దీన్ని ఒక టూరిజం హబ్ లాగా చేసి సో దీనికి ఒక డిస్టిక్ కూడా ఒక గ్రోత్ ఇంజిన్ లాగా చేసుకుని టూరిజం ఒక మెయిన్ హబ్ లాగా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. దీనికి మేడము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి సెక్రటరీ మేడము అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం అందిస్తానని చెప్తున్నారు. దీనికి నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని ఒక సస్టైనబుల్ మోడ్కి తీసుకెళ్లడానికి పీపీపీ మోడు సో లేదా మన గవర్నమెంట్ నుంచే ఫండ్స్ శాంక్షన్ చేసుకుని ఇక్కడ మెయిన్లీ మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్డు ఉందో ఇక్కడ లైటింగ్
అలాగే వచ్చే వాళ్ళకి ఇక్కడ షెల్టరు, సో అలాగే ఈ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కొంచెం ప్రాపర్గా చేయించేసి సో జిల్లా యంత్రాంగం ద్వారా కూడా సో వీళ్ళనంత అవసరం ఉన్నంత సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి వచ్చేయండి, వచ్చి చూడండి, ఇది చూసి మీ సలహాలు కూడా ఏదైనా ఉంటే దీనికి ఇవ్వండి. బికాజ్ ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్. సో దీన్ని మనం పబ్లిసిటీ చేసుకోవాలి. సో దీన్ని ఒక మెయిన్ టూరిజం హబ్గా ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జి వాణిమోహన్ మాట్లాడుతూ దాదాపు 10వ శతాబ్దం కాలం నుండి స్వాతంత్ర్యం సిద్ధించే వరకు అనేక మంది రాజులు కొండపల్లి కోట నుండి పరిపాలన సాగించేవారని, ఎంతో చారిత్రాత్మకమైన కొండపల్లి కోట దాదాపు శిథిలావస్థలోకి చేరుకున్న తరుణంలో 2019వ సంవత్సరంలో కొండపల్లి కోటను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొండపల్లి కోటను అభివృద్ధి చేయడం జరిగిందని, జిల్లా సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా మరమ్మతులు, మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆమె తెలిపారు. ఈ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల పిల్లలే కాకుండా పెద్దలు కూడా వాళ్ళ సెల్స్తో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని అక్కడున్న స్టాచ్యూస్, స్కల్ప్చర్స్, ఫొటోస్ అన్నీ కూడా మాట్లాడే విధంగా, చివరికి కొండపల్లి బొమ్మలు కూడా మాట్లాడి డాన్స్లు వేసి చేసే విధంగా కూడా అందరూ కూడా ఈ చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. సో మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మెయిన్లీ దాన్ని రిప్లికేట్ చేయలేము. అది కొత్త బిల్డింగ్స్, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కట్టిన చరిత్ర అనేది మనం మార్చలేము. సో దాని నుంచి మన కల్చరల్ వాల్యూస్, డీప్ రూటెడ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్నో కూడా మనకి తెలుస్తాయి. ఇవన్నీ కూడా అక్కడున్న వీడియోస్లో, ఆడియోస్లో మీరందరూ కూడా చూడొచ్చు. ఒక అద్భుతమైన లేజర్ షో కూడా రోజు ఈవినింగ్ 7 PM ఉంటుంది. దాని ద్వారా కూడా చరిత్ర పూర్తిగా తెలుసుకోవచ్చు. అందుకోసము ఇవన్నీ కూడా కలెక్టర్ గారి తరఫున, టూరిజం డిపార్ట్మెంట్ తరఫున, మన సీఎం గారి డైరెక్షన్లో ఇవన్నీ కూడా రిపేర్ చేసి, రినోవేట్ చేసి, ఇంకా బాగా మెయింటైన్ చేసి పబ్లిక్ ఆనందం కోసం ప్రయత్నిస్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిస్సిగ్గుగా మద్దతు పలికిన ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ వద్ద నిరసన తెలిపారు. మోడీ, అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినదించారు. అనంతరం విజయవాడ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసెఫ్ మాట్లాడుతూ పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగంపై విశ్వాసం లేని వారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ అవమానిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా మతబాతు కూడా, అమిత్ షా ఈ దేశానికి హోంమంత్రి, నువ్వు మారణ హోమం జరిగేటటువంటి మణిపూర్లో వెళ్ళి అక్కడ చెప్పు నీ ఉపన్యాసాలు. అక్కడ జనం సరిపోకుండా ఉంటారు, అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి నువ్వు పార్లమెంటు సాక్షిగా నువ్వు మతవెక్కినటువంటి మాటలు మాట్లాడుతా నువ్వు రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేస్తావా? అదేంటని అడిగితే రాహుల్ గాంధీ గారి మీద విరుచుపడతావా, విపక్షాల మీద విరుచుపడతావా? అందుకే వాళ్ళు మేము చెబుతున్నాం, తక్షణం ఏమాత్రం వాళ్ళకి రాజ్యాంగం మీద గౌరవం ఉండ, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండ, అంబేద్కర్ గారి మీద గౌరవం ఉండ, మేము ఒకటి అడుగుతున్నాం, తక్షణం మంత్రివర్గం నుంచి అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలి, లేదా స్వచ్ఛందంగా ఆయనే తప్పుకోవాలి, రాష్ట్రపతికి రాజీనామా చేయాలి, లేదా ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయులకి క్షమాపణ చెప్పాలి అమిత్ షా. తీసుకొని భారత జాతిని క్షమించమని కోరమని మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే దీనికి తీవ్రమైన పరిణామం ఎదుర్కొంటారు. అలాగే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాము. అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ గారికి విన్నవించేది ఏంటంటే మీరు అమిత్ షా గారిని వెనక వేసుకొచ్చి ఆయన్ని సమర్థిస్తున్నారు. వారిని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించి వారిని బర్తరఫ్ చేసి మీ పదవిని కాపాడుకోమని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు వెంటనే అమిత్ షా గారిని రాజీనామా చేయించకపోతే భారతదేశంలో ఉన్న యువజన కాంగ్రెస్ మొత్తం తీవ్రమైన పోరాటాలకు సిద్ధమని మేము డిమాండ్ చేస్తున్నాము. ఏపీ ఫైబర్ నెట్ 5 ఏళ్లలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. గత టీడీపీ హయాంలో 108 మంది ఉద్యోగులు 40 లక్షల జీతాలు, నెలకు 10 లక్షల కనెక్షన్లు ఇచ్చారన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో 5 లక్షల కనెక్షన్లకు పడిపోగా ఉద్యోగులు మాత్రం 1360 మంది, వారికి నెలకు 4 కోట్ల జీతాలు చెల్లించారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్లో ఎన్నో అవకతవకలు జరిగాయని, కనెక్షన్లు కూడా సగానికి పైగా పడిపోయాయని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. విజయవాడ బస్టాండ్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ హయాంలో అన్ని విధాలుగా తయారు చేసిన సంస్థకు మెయింటెనెన్స్ పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. గతంలో అక్రమంగా ఎంపిక చేసిన వారిని పూర్తిగా తొలగిస్తామని, పూర్తి పారదర్శకంగా ఉండేలా తాము ఖాళీలు భర్తీ చేస్తామని అన్నారు. కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు పెట్టి ఫైబర్ నెట్ను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులను ప్రజలకు తక్కువకు ఇవ్వాలని గతంలో చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభించారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వాటి ఫలాలను కూడా ప్రజలు, ఉద్యోగులు చూశారని తెలిపారు. 2019 నాటికి 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయని, 2020 నాటికి కేవలం 5 లక్షల కనెక్షన్లకు పడిపోయాయని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో ఫైబర్ నెట్ సేవలను నిర్వీర్యం చేశారని, ఇప్పుడు దివాలా తీసే పరిస్థితిలో ఈ సంస్థ ఉందన్నారు. పురోగమనం లేకపోగా తిరోగమనం దిశగా మార్చిన ఘనుడు జగన్ అంటూ విరుచుకుపడ్డారు. ఇక సిస్టమ్ అనేది లేకుండా, లెక్కాపత్రం రాయకుండా అత్యంత దారుణంగా నడిపారని పేర్కొన్నారు. ఆ రోజు ఎండీ, చైర్మన్ ఏం పని చేశారో అర్థం కావడం లేదని తెలిపారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్ని ఎలా రిక్రూట్ చేశారంటే, మేము రోజు బయటకు వస్తుంది జనరల్గా మీ అందరికీ తెలుసు, మీరు కూడా సంస్థలు ఉద్యోగస్తులు పనిచేస్తారు. ఒక ఉద్యోగం రావాలంటే ఏంటి, మీరు అప్లై చేసుకుంటూ ఒక ఆఫర్ లెటర్ వస్తుంది, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ఆ సంస్థ మీకు ఏం చేస్తే ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు, వాట్సాప్ ద్వారా ఒక వైసీపీ కార్యకర్త లేదా వైసీపీ ఎమ్మెల్యేలు, మినిస్టరు, ఎంపీ ఒక మెసేజ్ పెడతారు. ఇక్కడ ఆఫర్ లెటర్ ఉండో, అపాయింట్మెంట్ లెటర్స్ ఉండో, ఆ వాట్సాప్ ద్వారా వచ్చిన మెసేజ్ తీసుకొని వీళ్ళకి పేరోలో పెట్టేస్తారు, నెల జీతాలు వస్తాయి. ఇలా ఒకరిని కాదు, ఇద్దరు కాదు, 100 ఉన్నారు. ఆ డేటా కూడా భవిష్యత్తులో మీకు మొత్తం ప్రజెంట్ చేస్తాం. సరే, వ్యక్తిగతంగా వాళ్ళ పేరు మేము బయట చెప్పలేకపోతుంది, కానీ అది పద్ధతి కాదు. బట్ జరిగిన ప్రాసెస్ ఇది. 10 ఏళ్ళలో మాకు ఆ రోజు మా ఎండీ గారు లెటర్ రాస్తే, మా కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ కేబుల్ పోల్చుకుని చేసుకున్నాము క్లియర్గా ఆ రోజు చెప్పడం జరిగింది. దీని మీద ఎటువంటి అభ్యంతరాలు లేవు, ట్యాక్స్ ఎటువంటి ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదని. బట్ ఈరోజు నాకు తెలుస్తుంది ఏంటంటే, మా సంస్థకు సంబంధించిన కేబుల్ ఆపరేటర్స్ను కొంతమంది విద్యుత్ అధికారులు ఏఈడిఈ లెవెల్లో కొంత ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, 2 కూడా ప్రభుత్వ రంగ సంస్థలు, మీదైనా మాదైనా. ఆల్రెడీ ఇది క్లియర్గా ఆ రోజున ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆ రోజున ఎండీ గారు రాస్తే క్లియర్గా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. గన్నవరం మండలం మెట్లపల్లి శివారులో మృతి చెందిన చిరుత పులిని జిల్లా అటవీశాఖ అధికారిని సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపడతామన్నారు. ఇక్కడ ఉన్న రైతు పొలంలో ఉచ్చులో పడి మృతి చెందినట్లు గుర్తించామని, ఈ ప్రాంతంలో ఉచ్చులు ఎందుకు పెట్టారు అనేది దర్యాప్తు చేస్తామని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఈ ప్రాంతంలో చిరుత పులి తిరిగినట్లు ఆధారాలు లేవని వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయాల్లో లైట్స్ వెలిగించి ఉంచాలని ఆమె సూచించారు. ఇప్పుడు ఇది ఫ్రింజెస్ అని అంటున్నారు, కానీ ఎగ్జాక్ట్గా అది చూసుకుంటే అది విత్ ఇన్ బౌండరీలోనే ఉంది. సో అది మనకి హ్యాబిటాట్ని మనం ఫ్రాగ్మెంట్ చేసినప్పుడు మనం వాటి ఏరియాలోకి మనం వెళ్తున్నాం, దాని ఏరియాని మనం ఎంక్రోచ్ చేస్తున్నాం, ఎందుకంటే దాని మూమెంట్ని మనమే రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఒకటి పబ్లిక్కి అడ్వైస్ చేయడం అయితే ఏంటనంటే, ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ ఇలాంటి చోట ఇక్కడ ఒక మూమెంట్ ఉంది అని అన్నప్పుడు, ఇప్పుడు అది దాని ప్రే బేస్ కోసమే వస్తుంది. మెయిన్ థింగ్ హంటింగ్, ఎందుకనంటే దానికి ఫుడ్ కావాలి, ఆ ఫుడ్ కోసమే అది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ అది ఇంత దూరం ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది. ఆ ప్రాసెస్లో దానికి ఇక్కడ ఏదైనా సరే డాగ్స్ కావచ్చు, డొమెస్టికేటెడ్ అనిమల్స్, ఎనీథింగ్, షీప్ కావచ్చు, గోట్ కావచ్చు, అండ్ మనకి డాగ్స్, ఇంకా ఇక్కడ ఉన్న పౌల్ట్రీ, ఇది ఏదైనా సరే బర్డ్స్ కావచ్చు, మ్యామల్స్ కావచ్చు, చిన్న చిన్న హెయిర్స్, రోడెంట్స్, ఎనీథింగ్ ఏదైనా సరే దానికి అది ప్రేవేస్ అవుతుంది అన్నమాట. సో ఇన్ సర్చ్ ఆఫ్ దట్ అది వస్తూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఏం చేయాలంటే, చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళు నైట్ టైంలో మాత్రం ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ చీకట్లో, ఎందుకనంటే అది లెపర్డ్ అటాక్ చేసేది బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది. అండ్ చిన్నపిల్లలు అనంటే దానికి ఈజీగా ఉంటుంది, డాగ్ సైజ్, చిన్న కాఫ్ సైజ్, ఆ సైజులో ఉన్నప్పుడు. సో ఆ ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఇట్లాంటి అవుట్స్కట్స్ దగ్గర ఉన్న చోట మాత్రం. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జడ శ్రవణ్కు లేదని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. మాలల సభలో మాల, మాదిగ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. విజయవాడ గాంధీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో మాల సామాజిక వర్గానికి పెద్దపీట వేసి రాజకీయ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు.
అలాంటి వ్యక్తిపై విమర్శలు చేయడానికి సిగ్గుండాలని జడ శ్రవణ్పై మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించలేని మీరు జడ్జిగా ఎలా పనిచేశారని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ అంతిమ దశకు చేరుకున్న సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ మాదిగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జనవరి 29న విజయవాడలో జరపనున్నట్లు వెల్లడించారు. ఎస్సీల వర్గీకరణ న్యాయమైందే, అవసరమైందే అని చెబితే ఇవాళ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు మీద పడుతున్నామంటే నువ్వు జడ్జిగా ఎలా పనిచేసావని సందర్భంగా నేను అడుగుతున్నా. సిగ్గుండాలి మాలలకు అన్యాయం జరిగిందని చెప్పడంలో. 75 ఏళ్లుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీలలో 15% రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు గారు అందించిన ఆ రిజర్వేషన్ ఫలాలను ఇప్పటి వరకు తన్నుకుపోయింది, దోచుకుపోయింది మాలల కాదా అని నేను అడుగుతున్నాను. మీరు ముమ్మాటికి దొంగలేనని మేము అంటున్నాం. మాలలో ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు, సామాజిక ఉద్యమకారులు. కత్తి పద్మారావు గారు కానీ, కేజీ సత్యమూర్తి గారు కానీ, కొర్రి వినయ్ కుమార్ గారు కానీ, వీళ్ళందరూ అంటే కూడా మాదిగ సామాజిక వర్గానికి పెద్ద గౌరవమే. కానీ నీలాంటి ఉన్మాదులు అంటే ఒక జడ్జిగా ఉండి ఒక డెమోక్రటిక్ డిమాండ్ని నువ్వు దుయ్యబడుతూ నువ్వు దాన్ని వ్యతిరేకిస్తున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని పదే పదే వల్లిస్తున్న జడా శ్రవణ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కార్మిక పోరాటంలో ఏఐటీయూసీ ఎప్పుడు ముందుంటుందని, అనేక పోరాటాలు చేసి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని ఏఐటీయూసీ అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకుల హయాంలో కార్మికుల హక్కుల కోసం పోరాడి 18 చట్టాలను సాధించిన చరిత్ర ఉందన్నారు. అన్ని రంగాల్లో సంఘాలను పెట్టుకోవాల్సిన దుస్థితికి ప్రభుత్వాలు తీసుకొచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభ జరిగింది. ఈ సభలో ఏఐటీయూసీ అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్కు ఏఐటీయూసీ అండగా ఉందని, అనేక పోరాటాల్లో మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. సమాజంలో అన్ని రంగాలకు సంఘాలు ఉన్నాయని, సంఘాలు లేకపోతే ఐక్యం ఉండదని అన్నారు. దేశంలో కార్మిక వర్గం కోసం ఏఐటీయూసీ పోరాడుతుందని వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చే వరకు బ్రిటిష్ పాలకుల హయాంలో కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఏఐటీయూసీ పేమెంట్ యాక్ట్, ప్రమాద బీమా యాక్ట్, ట్రేడ్ యూనియన్ యాక్ట్, మినిమం వేజ్ యాక్ట్, ఐడి యాక్ట్ వంటి 18 చట్టాలను సాధించినట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం 26 చట్టాలను సాధించడంలో ఏఐటీయూసీ పాత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. మిమ్మల్ని పనిలో చేస్తున్నటువంటి కాంట్రాక్టరు మీకు సంఘం ఎందుకు, మీరు సంఘాలు పెట్టుకొని నాయకత్వం వస్తే మిమ్మల్ని పనిలోంచి తీసేస్తాను, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తాను, ఇంటికి పంపిస్తానని బెదిరిస్తూ ఉంటారు. ఉన్న సంఘాన్ని మన మీద నెట్టి బలహీనతలు మనకు చూపించి మీకు సంఘం అవసరం లేదు, అన్నీ మేము చూసుకుంటాం కదా అని మెడికల్ ఆఫీసర్ అంటాడు, అని కాంట్రాక్టర్ అంటాడు. కానీ సంఘం లేకుండా వాళ్ళు చూసుకుంటారా? చూసుకున్న చరిత్ర ఎక్కడైనా ఉందా? అందుకని ఈరోజు సమాజంలో మనం మెడికల్ కాదు, మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్లకి సంఘాలు ఉన్నాయి, మీ దగ్గర ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్లకి సంఘాలు ఉన్నాయి, మీ దగ్గర ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి సంఘాలు ఉన్నాయి. అందరూ కూడా సంఘం లేకుండా ఎవరు, ఆఖరికి కలెక్టర్లు కూడా సంఘాలు పెట్టుకున్నారు. దేశాన్ని రక్షించేటటువంటి సైనికులు కూడా సంఘాలు పెట్టుకున్నారు, జడ్జీలు కూడా సంఘాలు పెట్టుకున్నారు. సంఘం లేకుండా ఎవరు జీవించలేనటువంటి పరిణామాలు, పరిస్థితులు పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి. విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేసే విధంగా ప్రముఖ విద్యా సంస్థలను ఒకే వేదికపైకి తెచ్చి అడ్మిషన్ యారో ఎడ్యుకేషనల్ సర్వీసెస్, మార్వాడి యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎక్స్పో నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు. అడ్మిషన్ యారో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో వెన్యూ ఫంక్షన్ హాల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ అడ్మిషన్ ఎక్స్పో 2024-25ను నిర్వహించారు. ఈ ఎక్స్పోను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ ఎక్స్పోలో 100కు పైగా టాప్ బి స్కూల్స్, ఇంజనీరింగ్ కళాశాలలు, లా అండ్ ఆర్కిటెక్చర్స్ కళాశాలలు, యూజీ, పీజీ యూనివర్సిటీలు పాల్గొని విద్యార్థులకు ప్రవేశ ఎంపికల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ అత్యధిక ప్రమాణాలు కలిగి క్వాలిటీ ఎడ్యుకేషన్స్ ఇచ్చే విశ్వవిద్యాలయాలను, కళాశాలను ఎక్స్పో ద్వారా విద్యార్థులకు అవకాశం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం సంస్కరణలు చేశారని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో ఇలాంటి ఎక్స్పోలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళడానికి, అదేవిధంగా గ్రాడ్యుయేషన్కి వెళ్ళడానికి మంచి అవకాశాలు కల్పించేందుకు 60 యూనివర్సిటీని ఇన్వైట్ చేశారు. దీనిలో వచ్చిన పిల్లలకి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా కలగకుండా స్కాలర్షిప్లు ప్లస్ బ్యాంకు సహకారంతో వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇచ్చేటట్టుగా కూడా ఏర్పాటు చేయడం. అది ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్, వాళ్ళు పెద్ద ఇబ్బంది పడకుండా
ఇవాళ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు కానీ ప్రతి ఒక్కళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకోవాలా, చదువుకుని మంచి ఉద్యోగాలు పొంది ఆ కుటుంబాలను వాళ్ళు తీర్చిదిద్దేట్టు ఉండాలా. ప్రతి కుటుంబంలో కూడా ఒక వ్యక్తి ఎంటర్ప్రెన్యూర్గా కూడా మారాలా, ఏదైనా ఉద్యోగం లేకపోతే ఒక వ్యాపారం. ఆ విధమైన జ్ఞానం విజ్ఞానం పొందడానికి మంచి మంచి యూనివర్సిటీలు పిలిచి ఇక్కడ అడ్మిషన్ కోసం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర కూడా ఉన్నాయి క్వాలిటీ ఇన్స్టిట్యూట్స్, అందరికీ అక్కడ సీట్లు దొరకవు. అనంతరం అడ్మిషన్ యారో వ్యవస్థాపకులు వెంకట్ కేతిపోయిన మార్వాడి యూనివర్సిటీ ప్రతినిధి జడేజా మాట్లాడుతూ అడ్మిషన్ యారో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మార్వాడి యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఎక్స్పో నిర్వహించామని 5,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. ప్రతి విద్యార్థి తమ బంగారు బాట వేసుకునే విధంగా కళాశాలల ప్రవేశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వాళ్ళు మంచి మంచి శాలరీస్తో మంచి ప్యాకేజెస్తో బయటికి రావడానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. అలాగే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు దీనికి రావడం, వారి ఆశీస్సులతో ఇది ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం, సార్ మేము జన్మతః మీకు రుణపడి ఉంటాం సార్. అలాగే మీరు ప్రతి ఒక్కరికి ఓపిక్గా అవార్డులు ఇచ్చి అందరిని ఎంకరేజ్ చేశారు. ఇందులో చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీంతోపాటు ప్రతి స్టూడెంటు చదువుకోవాలనే ఉద్దేశంతో మేము ఎడ్యుకేషన్ లోన్స్ ఇప్పించడానికి ఇక్కడ అన్ని బ్యాంకుల వాళ్ళ సహకారం ఉంది. ఇందాక మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏ స్టూడెంట్ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోకూడదు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలనే దీంతో వీరి సహకారంతో మేము ఇక్కడ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాము. సో ఇక్కడ చదువుకోవాలని ఆశ ఉంటే చాలు, వాళ్ళకి ఆకాశమే హద్దు. For all the students, those who are enrolling for Marwadi University, and we are also committed to provide the best platform for placement activities here at Marwadi University. On behalf of Marwadi University here in Vijayawada, Wells and Hari, they will provide all support, whatever that is required for higher education to the students and parents. So I request all the students and parents to approach Mr. Wells team and Mr. Hari's team. They will work on behalf of Marwadi University, and Suri and Venkat also will provide the support on behalf of Marwadi University. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీర ప్రాంతాలకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, రాయలసీమలోనూ వానలు పడే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సముద్రంలో పరిస్థితి దృష్ట్యా రాష్ట్రంలోని తీర ప్రాంత పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. రానున్న 12 గంటల్లో వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో ఉత్తరం దిశగా ఏపీ తీరం వైపు పయనించే అవకాశం ఉంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.